తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాళేశ్వరం. మహదేవ్పూర్ మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోకెల్లా ఒకే పానవట్టంపై 2 లింగాలున్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనమిప్పుడు చూద్దాం. కాళేశ్వరం క్షేత్రం అత్యంత పురాతనమైనది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు తన మహిమాన్వితాలతో ఈ క్షేత్రాన్ని పునీతం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వ పాప ప్రణాశనం. కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సకల పాపరాశులు నశించి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని కాళేశ్వర యాత్రాఫలం వివరిస్తోంది. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం క్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు అభివర్ణించాయి. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోన్న ఈ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు నెలకొనటం ఈ క్షేత్ర విశిష్టత. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తోంది. ఆ అర్ధచంద్రాకృతి మధ్యలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ప్రాణహితగా ఖ్యాతి పొందిన పెన్గంగ, అంతర్వాహిని సరస్వతి, గోదావరి నదీ జలాల గలల సిరులతో ఈ క్షేత్రం శోభిల్లుతోంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం, మహిమా వైభవాల్ని స్కాంద పురాణంలోని కాళేశ్వర ఖండంలో సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించాడు. కాళేశ్వరం దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఎందరో మహనీయులు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకము 1140 ప్రాంతంలో కాకతీయ రాజులలో ప్రముఖుడైన 2వ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వేములవాడ చాళుక్యులు కాళేశ్వర స్వామిని, ముక్తీశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలుచుకున్నారు. కాకతీయ రుద్రదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. క్రీస్తు శకము 1171 సంవత్సరం నగునూరు శాసనం ప్రకారం ఈ క్షేత్రంలో రుద్రేశ్వరలింగాన్ని కాకతీయ రుద్రదేవుడు ప్రతిష్ఠించినట్లు వెల్లడి అవుతోంది. కాకతీయులలో ప్రసిద్ధుడైన గణపతి దేవుని రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులు, ఆయన సోదరీమణులు కుందమాంబ, ఏలమాంబలు ఈ క్షేత్రంలో 1116 శివలింగాలు ప్రతిష్ఠించినట్లు కొలిపాక శాసనం వివరిస్తోంది. గర్భాలయంలో కాళేశ్వర ముక్తీశ్వరుడు ఇచ్చే దర్శనం విలక్షణమైంది. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ప్రతిష్ఠితమై భక్తజన అర్చనలకు నోచుకోవడమే ఆ విలక్షణత. దేశవ్యాపిత శైవాలయాలలో ఇటువంటి జంటలింగాల ప్రతిష్ఠ చాలా అరుదుగా ఉన్నాయి. అటువంటి విశిష్ట శివలింగాల దర్శనం పరమ మోక్షదాయకంగా భక్తులు భావిస్తారు. కాకతీయ ప్రతాపరుద్రుడు ముక్తీశ్వరుణ్ణి పూజించి బంగారంతో తులాభారం చేసి ఈ క్షేత్రంలోనే ఆ బంగారాన్ని దానం చేసినట్లు క్రీస్తు శకము 1250 విశ్వేశ్వర శాసనం వెల్లడిస్తోంది.
కాకతీయుల శివభక్తికి, శిల్పకళా వైభవానికి ఈ కాళేశ్వర క్షేత్రం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్నాళ్లు ఇక్కడ తపస్సు చేసుకున్నట్లుగా చెబుతారు. పురాణ చారిత్రక ప్రశస్తితో ఈ దివ్య శైవక్షేత్రం వర్ధిల్లుతోంది. కాలుని చేత స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. తర్వాత ముక్తిని ప్రసాదించేవాడు కాబట్టి ముక్తీశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. ఒకే పానవాటం పైన 2 లింగాలు మన యావత్ ప్రపంచంలో శైవక్షేత్రంలో ఎక్కడ లేదు. ఇది కాళేశ్వర క్షేత్రం అనేటువంటి గొప్ప ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రము. సద్యోజాతాది పంచముఖుడు మనకిక్కడ ముఖ్యంగా 4 ముఖాలు కలిగినటువంటి వాడు. ఒకటి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, ఊర్ధ్వం. కాబట్టి పంచముఖుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఇక్కడ. నందీశ్వర నమస్తుభ్యం సాందానంద ప్రదాయక మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసని 4 వైపుల దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇది మహాక్షేత్రంగా చాలా గొప్పనైనటువంటి క్షేత్రం. వచ్చినటువంటి భక్తులందరూ అభిషేకం చేసి తరిస్తున్నారు, కుంకుమార్చనలు. తర్వాత లగ్నంగా అన్నటువంటి వాళ్ళకు వివాహాలు అవుతున్నాయి. తర్వాత కాలసర్పదోషాలు కూడా ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళకు చాలా బాగా వివాహాలు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఇది చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం. నగరంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెబుతారు. అయితే కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శన మాత్రం చేతనే సర్వ పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని స్కాంద పురాణం ద్వారా తెలుస్తోంది. కాళేశ్వర క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గంగా, గోదావరి నదులలో ఎవరు తీర్థరాజమనే విషయంలో వివాదం ఏర్పడింది. గోదావరి శివుడి గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వర క్షేత్రంలో వెలసి గోదావరి నదిలో స్నానమాచరించి ముక్తీశ్వర రూపంలో ఉన్న సదాశివుణ్ణి దర్శిస్తే ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించటంతో పాపాత్ములెవరూ యమలోకానికి రావటం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తరుణోపాయాన్ని విశదపరిచాడు. ముక్తీశ్వరలింగం పక్కనే కాలుడు అనగా యముణ్ణి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ శివలింగం కాళేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఎవరైతే ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాతే ముక్తీశ్వరుణ్ణి కొలిచిన వారికి ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడని చెబుతారు. ఒకే పానవట్టంపై గోదావరి కోరిక మేరకు ఆవిర్భవించిన ముక్తీశ్వర స్వామి కాలుని అభిష్టం ప్రకారం ప్రత్యక్షమై కాలుని చేత స్వయంగా ప్రతిష్ఠితమైన కాళేశ్వర స్వామి నెలకొని నిత్య పూజాధికాల్ని అందుకుంటున్నారు. అందుకే ఈ క్షేత్రానికి మహాకాల క్షేత్రమని, ముక్తీశ్వర క్షేత్రమని, ప్రదోష నివారణ క్షేత్రమనే పేర్లు స్థిరమైనాయి. క్రీస్తు శకం 1397లో దేవరాయలు కాళేశ్వరానికి వచ్చి అభిషేకాలు, అర్చనలతో ముక్తీశ్వరుని కొలిచినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతటి విశిష్ట చారిత్రాత్మక ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఆ స్వామి దర్శనానుగ్రహంతో పుణ్య ఫలాన్ని పొందాలని ఆరాటపడతారు. అణువణువున శివభక్తి పారమ్యత తొలకిసలాడే ఈ క్షేత్రానికి ప్రతినిత్యం దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. గర్భాలయంలోకి భక్తులు నేరుగా ప్రవేశించి స్వయంగా అభిషేకాది అర్చనల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఈ క్షేత్రం. గర్భాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభానంద అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని శుభానంద అమ్మవారుగా భక్తులు కొలుచుకుంటారు. మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్ర ప్రాంగణంలోనే ఉన్న సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకొని తరిస్తారు.
అపురూప ఆధ్యాత్మిక దివ్యధామంగా వినుతికెక్కిన ఈ ఆలయంలో పలు ఉపాలయాలు, పరివార దేవతల సన్నిధులు అలరారుతున్నాయి. ప్రదక్షిణా పథంలో వర్తులాకృతిలో ఈ దివ్య సన్నిధానాలు నెలకొని ఉంటాయి. దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్రుడు, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి గణపతి, స్వర్ణాకర్షణ భైరవుడు, హనుమంతుడు, మత్స్యావతారమూర్తి, శ్రీ మహావిష్ణువు, జ్యేష్ఠాదేవి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీభైరవుడు, నవగ్రహ మంటపాలు నెలకొని ఉంటాయి. అలాగే ఇదే నెలవులో సూర్యదేవాలయం, యమకోణం నెలకొని ఉంటాయి. యమకోణం ద్వారా సంచారం చేసిన వారికి నరకబాధ తొలగుతుందని నమ్మకం. భయంకరుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.